ఈరోజు మనం బైబిల్లోని ఒక అద్భుతమైన స్నేహబంధం గురించి ధ్యానించుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. 1 సమూయేలు 18:1. గొలియాతును ఓడించిన తర్వాత దావీదు ధైర్యాన్ని, దేవునిపై అతనికున్న నమ్మకాన్ని చూసిన యోనాతాను ముగ్ధుడైన సందర్భం మనకు కనబడతా ఉంది. లోకంలో స్నేహం స్వార్థముతో మొదలవుతుంది, కానీ ఇక్కడ హృదయాలు కలిసిపోవడం అంటే ఒకే రకమైన ఆత్మీయ వాంఛ కలగడం, వారి లక్ష్యం ఒకటే, ఇది దేవుని మహిమపరచడం. యోనాతాను ఒక రాజకుమారుడు, యువరాజు. నిజానికి దావీదు తనకు కాబోయే రాజ్యాధికారానికి అడ్డు అని తెలిసినా యోనాతాను అతనిని ద్వేషించలేదు, తన ప్రాణము వలె ప్రేమించాడు. వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం మాటలకే పరిమితం కాలేదు, అది ఒక ఆత్మీయ నిబంధన. కష్టాల్లో ఒకరినొకరు బలపరుచుకుంటూ, సరి అయిన స్నేహితుల ఎంపికలో మన హృదయాలు ఎవరితో కలిసిపోతున్నాయి? మనల్ని దేవునికి దగ్గర చేసే స్నేహితులు మనకు అవసరం. మనకంటే ఇతరులు హెచ్చించబడుతున్నప్పుడు దావీదులాగా మనం యోనాతాను వలె వారిని ప్రేమించగలుగుతున్నామా? యేసుక్రీస్తు కూడా మనల్ని తన ప్రాణ స్నేహితులుగా పిలుస్తున్నారు. ఆయన ప్రేమ కూడా యోనాతాను ప్రేమ కంటే మిన్నైనది. స్నేహం అంటే కేవలం కలిసి తిరగడం కాదు, ఒకరి ఆత్మీయ ఎదుగుదలలో మరొకరు తోడుగా ఉండటం. యోనాతాను మరియు దావీదుల వలె మనము కూడా నిస్వార్థమైన దైవికమైన ప్రేమను కలిగి ఉందాం. దేవుడటు కృప మనకు దయచేయునుగాక. ప్రియ ప్రభువా, మాకు మంచి ఆత్మీయ స్నేహితులను దయచేయండి. మేము కూడా ఇతరులను ప్రాణ స్నేహితులుగా, క్రీస్తు ప్రేమను పంచేవారిగా ఉండడానికి సహాయం చేయమని యేసే నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.